వ్యతిరేకత నిజానికి ఒక పెద్ద ఆశీర్వాదం. వ్యతిరేకత అనేది కార్ నడవడానికి ఫ్యూల్ లాంటిది. వ్యతిరేకత మన కొరకు ఆశీర్వాదం. వ్యతిరేకత మన జీవితానికి బలం, అలాగే మన వ్యక్తిగత అభిషేకం, ఎదుగుదలకు దేవుడు ఉపయోగించే ఒక ప్రత్యేక మార్గం, సువార్త ముందుకు వెళ్ళడానికి ఒక మార్గం. పంజాబ్లో 2022కి ముందు చాలా మందికి యేసుక్రీస్తు వారి గురించి పెద్దగా తెలీదు. కానీ 2022లో ఒక సోదరుడు వచ్చి యేసుక్రీస్తు వారి గురించి చెడు మాటలు మాట్లాడారు. యేసుక్రీస్తు వారిని అవమానించాడు, క్రైస్తవ మతాన్ని అవమానించాడు, పాస్టర్లు అలా ఇలా మత మార్పిడి అంటూ చాలా నిందించారు. కానీ ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు పేరు ప్రజల్లో వినిపించింది. మొదట నెగటివ్ గా అయినా ప్రజలు ఆసక్తిగా యేసుక్రీస్తు ఎవరు అని వెతకడం మొదలు పెట్టారు, సర్చ్ చేశారు. అప్పుడు నిజం తెలిసింది, యేసుక్రీస్తు వారు గొప్ప కార్యాలు చేస్తారని. ఇప్పుడు పంజాబ్లో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఎవరో తెలుసు. వారు క్రైస్తవులైనా కాకపోయినా, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సువార్త మాత్రం వ్యాపించింది. ఎలా వ్యాపించింది? ఒకవేళ మనము ఆ ఒక వ్యతిరేకాన్ని శారీరకంగా తీసుకొని ఉంటే, హల్లెలూయా, ఇలా సువార్త వ్యాపించేదే కాదు, దేవుడు తన పద్ధతిలో పనిచేస్తాడని మీరు అర్థం చేసుకోవాలి. మనకు ఆ పద్ధతి అప్పుడప్పుడు మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, కానీ ఆయన యొక్క పద్ధతి ప్రకారమే ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. యెరూషలేములో కూడా ఆ సంఘాలకు వ్యతిరేకత వచ్చుండకపోతే సువార్త ఎప్పటికీ వ్యాపించేది కాదు. వ్యతిరేకిస్తున్న సౌలు పౌలుగా మారాడు. అతడు యూరోప్లో సువార్త తీసుకెళ్లాడు. ఇవాళ యూరోప్ దేశాల్లో ప్రతి చోట చర్చలు కనిపిస్తాయి. పెద్దగా ఈ ఫ్లావం జరగలేదు, కానీ అందరూ క్రైస్తవులే. అక్కడ ఎవరికైనా క్రైస్తవులకి ఏదైనా జరిగినా వాళ్ళు అంగీకరించారు, వాళ్ళు వ్యతిరేకిస్తారు. చల్లబడిన క్రైస్తవులు ఉన్నారు, అది వేరే విషయం. ఆత్మతో నింపబడిన వాళ్ళు లేరు, అది వేరే విషయం. కానీ క్రైస్తవులే. ఎలా? వ్యతిరేకత వల్లే. కొన్నిసార్లు మీ కుటుంబం, మీ గ్రామం, మీ నగరం మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? బాధపడకండి, అది సంతోషపడే సమయం, అది మీరు ఆస్వాదించబడే సమయం. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది నాకు సాక్ష్యం, అలాగే నిజం. వ్యతిరేకత నాకు ఎప్పుడు ప్రభావం చూపలేదు, నెవర్. అది నిజంగా నా జీవితానికి ఆశీర్వాదమో కాదో ముందుగా నాకు తెలుసున్నదు. కానీ వ్యతిరేకత వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది, ఇది నా ఎదుగుదలకు సమయం అని, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సమయం వచ్చిందని. హల్లెలూయా.